హాయ్ అండి. ఈరోజు ఒక విషయం చెప్తాం అనుకుంటున్నానండి. స్నానం చేసేటప్పుడు చిన్నపిల్లలకి 5 ఇయర్స్ లోపల వాళ్ళకి సోప్ అనేది డైరెక్ట్గా ఒంటి మీద అప్లై చేయొద్దండి. మనం చేతికి బాగా నురుగు వచ్చేటట్టు చేసుకొని మొహం 2 సార్లు ఫస్ట్ మొహం చేయడం వల్ల మొహం మీద మురికి ఒంటి మీద పడుతుంది. ఆ తర్వాత ఒంటిని శుద్ధంగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి అంటే ఆ పిల్లలకి అట్లా సోపు నురుగు బాగా రుద్దిన తర్వాత నీళ్లు పోసిన తర్వాత 1-2 సార్లు నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ చేత్తో బాగా అట్లా రుద్దండి. బాగా ఉత్త చేత్తోనే ఆ తడి చేత్తోనే బాగా రుద్దితే ఆ సోప్ ఏమైనా ఉంటే తొలగిపోతుంది. లేదంటే ఆ సోప్ అలాగే ఉండడం వల్ల గారబట్టినట్టు అట్లే గజ్జల్లో చంక కింద అలా ఉండిపోతుంది, పేరుకుపోతుంది, మురికి అనేది పేరుకుపోతుందని చెప్తున్నాను. కాబట్టి 2 సార్లు అన్నమాట. ఒకసారి స్నానం చేస్తే ఒకసారి సోప్ వేస్తే ఇంకొకసారి మనం నార్మల్గా నీళ్ళతోనే మళ్ళీ అట్లా పైన ఒళ్ళంతా రుద్దుకొని మొహం కాళ్ళు చేతులు ఒళ్ళు అంతా రుద్దుకుంటే బాగుంటుంది. కొంచెం వరకు ఆ మురికి అనేది పేరుకోకుండా ఉంటుంది. ఆ బొడ్డులో ఎప్పుడు మురికి అనేది చేరేది చెవు వెనక, బొడ్డు దగ్గర, చంకల్లో, గజ్జల్లో అండి. ఇవి నీట్గా క్లియర్గా వాష్ చేసుకోవాలి. కాబట్టి సోప్ వేసి ఒకసారి రుద్దిన తర్వాత నీళ్లు పోసి బాగా రబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. పెద్దలకైనా పిల్లలకైనా ఎవరికైనా నో ప్రాబ్లం అండి. నురుగ వేసుకొని చేసుకుంటే మనకు మురికి అనేది పేరుకోకుండా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. థ్యాంక్ యూ.